నిజామాబాద్ జిల్లా బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రజాక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగారాం, ప్రసాద్ గుప్తా, రవిశంకర్ గౌడ్, శంకర్ గౌడ్, నరేష్ కుమార్, ప్రవీణ్ కుమార్ జాదవ్, సంజీవ్ పటేల్, ఎన్ఆర్ఐ అహ్మద్, సాగర్, నసీర్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. బలిదశ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా ఉంచినటువంటి గొప్ప నాయకుడు. మనమందరం కూడా ఎంతో ప్రేమగా బాపు అని పిలుచుకునే, తెలంగాణ బాపు అని పిలుచుకునే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క 71వ జన్మదిన సందర్భంగా వారికి బోధన్ పట్టణ ప్రజల తరఫున, అలాగే బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా మేము కోరుతూ ఉన్నాము. అలాగే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా బోధన్ పట్టణంలో గల జిల్లా ఆసుపత్రిలో రోగులకు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. జై తెలంగాణ. बोधन बीआरएस की जानिब से आज गवर्नमेंट हॉस्पिटल में फलों की तकसीम किया जा रहा है और बीआरएस पार्टी की जानिब से हम तमाम कारकुनून सारे मिलकर बोधन बीआरएस पार्टी की जानिब से सबने मुबारकबाद पेश करते हुए केसीआर साहब को जन्मदिन की मुबारकबाद देते हैं. जय तेलंगाना. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.